హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 TVS XL 100 OBD 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ అనమాట. ఇది గ్రీన్ కలరు, అంటే మిడ్ వేరియంట్. టోటల్గా మనకి 3 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. బేస్ వేరియంట్, మిడ్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్ అని చెప్పేసి. బేస్ వేరియంట్లో మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండదు, కిక్ స్టార్ట్ అయితే ఉండిద్ది. మిడ్ వేరియంట్లో మీకు సెల్ఫ్ స్టార్ట్, కిక్ స్టార్ట్ అయితే ఉండిద్ది. టాప్ ఎండ్ వేరియంట్ విన్నర్ ఎడిషన్ అంటారు. 2 డిఫరెంట్ కలర్స్తో మీకు లభిస్తూ ఉంది. అలాగే మీకు ఇక్కడ USB ఛార్జింగ్ సాకెట్ అయితే వస్తుంది. క్రోమ్ మిర్రర్స్ అయితే ఉంటాయి. సీట్ కూడా ఇట్లా మీకు బ్లాక్ కలర్లో రాదు, అది బ్రౌన్ కలర్ సీట్ అయితే వస్తుంది అనమాట. అది చూస్తానికి కొద్దిగా యూనిక్గా బాగుండిద్ది. అలాగే మీకు సింగిల్ సీట్తో TVS కంఫర్ట్ అని చెప్పేసి ఇంకొక వేరియంట్ అయితే ఉంటుంది. ఇట్లా మీకు చాలా డిఫరెంట్ వేరియంట్స్ అయితే ఉన్నాయి బ్రో. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన వేరియంట్ అయితే ఒకటి పర్చేస్ చేయండి. ఇది మిడ్ వేరియంట్ కాబట్టి ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే 82,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 10,000 రూపాయల నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 2 valves ఎయిర్ కూల్డ్ 97.7 cc BS 6 ఇంజన్ లభిస్తూ ఉంది. అంటే OBD 2Bకి అప్గ్రేడ్ చేసిన ఇంజన్ అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. 4.4 PS పవర్, 6.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసిద్ది. వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా, ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను తర్వాత GoPro వ్యూలో మాట్లాడతాను. ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. చైన్ అయితే పూర్తిగా కవర్ చేసి ఉంది కదా. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ 2000 కిలోమీటర్స్ క్రాస్ అయిన వెంటనే మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. అప్పుడే మీకు చైన్ అయితే పాడవకుండా ఉండిద్ది. ఇంకా ఈ వెహికల్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఉండిద్ది. మీరు ఫిజికల్గా గేర్లు అయితే వేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. తాళం తిప్పుకొని ఇంజన్ స్టార్ట్ చేసుకొని రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ బ్రేక్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ కూడా మీకు సేమ్ 110 mm డ్రమ్ బ్రేక్ అనేది ఇచ్చారు. సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీతో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఈ సస్పెన్షన్ మీద మట్టి పడకుండా సస్పెన్షన్ బూట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు XL 100కి. బ్యాక్ సైడ్ మాత్రం మీకు ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఇచ్చారు. వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 16 inch స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్ టైర్ తో లభిస్తూ ఉంది. ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఫ్రంట్ సైడ్ మీకు 2.5 16 inch టైర్ అయితే ఇచ్చారు. సేమ్ అదే టైర్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఉంది. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 158 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 ఉంటే సరిపోయింది. దీంట్లో 2 mm అనేది తక్కువ ఉంది కాబట్టి పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేప్పుడు జాగ్రత్తగా అయితే రైడ్ చేయండి. సీట్ హైట్ విషయానికి వస్తే 787 mm అనేది ఇచ్చారు. సెంటర్ స్టాండ్ వేస్తుంది. నేను 5'8" హైట్ అయితే ఉంటాను. నాకైతే ఈజీగా కాలు కింద అందినయి. స్టాండ్ రిమూవ్ చేస్తే మాత్రం 4.5 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 4 లీటర్స్ అయితే ఈ వెహికల్ లో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఇచ్చారు. ఈ ఫ్యూయల్ ట్యాంక్ పైన మనకి E20 స్టిక్కర్ అయితే ఉంది. అంటే ఈ వెహికల్ E20 పెట్రోల్ కి సపోర్ట్ చేసిద్ది అని చెప్పుకోవచ్చు. వెయిట్ విషయానికి వస్తే 88 kgs అయితే ఉందన్నమాట. నాకైతే చాలా లైట్ వెయిట్ అయితే అనిపించింది. మీరు కూడా ఒకసారి షోరూమ్కి వెళ్ళినప్పుడు ఈ వెహికల్ రైడ్ చేయండి. ఎవరైనా ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి రైడ్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వెయిట్ ఎలా ఉంది ఏంటనేది. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ హాలోజన్ హెడ్ లైట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి లైట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. పాత వెహికల్లో ఈ హెడ్ లైట్ కింద మనకి LED DRL అయితే ఉంది కదా, అది ఈ లేటెస్ట్ వెహికల్లో రిమూవ్ చేశారనమాట. LED DRL అయితే ఈ 2025 వేరియంట్లో రావట్లేదు. బ్యాక్ సైడ్ మీకు టైల్ లైట్ అయితే బల్బ్తోనే లభిస్తూ ఉంది. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా ఈ వెహికల్లో బల్బే ఇచ్చారు. ఎటువంటి LED లైట్స్ అయితే యూజ్ చేయలేదు. ఫీచర్స్ విషయానికి వస్తే కన్సోల్ చూడొచ్చు, ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్తో లభిస్తూ ఉంది. మీకు ఇక్కడ ఓడోమీటర్ అయితే ఎన్లాక్లో ఉంది. స్పీడోమీటర్ కూడా మీకు ఎన్లాక్తో లభిస్తూ ఉంది. లో ఫ్యూల్ వార్నింగ్, అలాగే బ్యాటరీకి సంబంధించిన ఇండికేటరు, సిగ్నల్ లైట్స్ ఇండికేటరు, హై బీమ్ ఇండికేటరు, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ మాత్రమే మనకి ఈ కన్సోల్లో చూపిస్తూ ఉన్నాయి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ ఇది మిడ్ వేరియంట్ కాబట్టి మీకు రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. పాత వెహికల్లో చూసుకున్నట్లయితే హెడ్ లైట్ ఆన్ చేయడానికి డెడికేటెడ్గా ఒక స్విచ్ అయితే ఇచ్చారు. కానీ 2025 వేరియంట్లో అది రిమూవ్ చేశారని చెప్పుకోవచ్చు. దాని కింద మనకి సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఎల్లో కలర్లో హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. హ్యాండిల్ అయితే కొద్దిగా అప్ సైడ్ అయితే ఉండిద్ది. రైడింగ్ కంఫర్ట్ అయితే బాగుంది. సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది. ఇక్కడ మీకు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ సీట్ ఏదైతే ఉందో అది మీరు రిమూవ్ చేసుకోవచ్చు. చాలామంది ఈ వెహికల్ పొలాలకి వేసుకెళ్తానికి కొంటారు కదా, ఇక్కడ యూరియా బస్తాలు అవ్వచ్చు, లేకపోతే గడ్డి మోపులు అవ్వచ్చు, ఏవైనా సరే ఇక్కడ మీరు వేసుకుని వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ మెటల్ గ్రాబ్ రైల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా. మీరు యాక్సరీస్లో ఇక్కడ ఒక హుక్ అయితే వస్తుంది అనమాట. అలాగే మీకు సేఫ్టీ రాడ్ అయితే వస్తుంది. ఇక్కడ కాళ్ళు పెట్టుకోవడానికి మీకు ప్లేట్స్ అయితే వస్తాయి అనమాట. అలాగే మిర్రర్స్ కూడా మీకు యాక్సరీస్లో వస్తాయి ఈ వెహికల్ పర్చేస్ చేస్తే. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా 13 కలర్స్లో ఈ XL 100 అయితే లభిస్తూ ఉంది. బేస్ వేరియంట్ దగ్గర నుంచి టాప్ ఎండ్ వేరియంట్ దాకా. నేనైతే మాత్రం మీకు ఈ గ్రీన్ కలరే సజెస్ట్ చేస్తాను. గ్రీన్ కలర్ అయితే ఎవర్ గ్రీన్ అనమాట. ఎవరైనా సరే ఈ వెహికల్ మీరు తర్వాత సేల్ చేయాలనుకుంటే ఇదే కొంటారు. నేనైతే మాత్రం మీకు గ్రీన్ కలరే కొనమని చెప్తాను. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 40 నుంచి 50 కిలోమీటర్స్ మధ్యలో అయితే వెళ్ళగలదు. ఇంకా అంతకు మించి ఎక్కువ వెళ్తే మాత్రం లైట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. మైలేజ్ విషయానికి వస్తే 50 కిలోమీటర్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ XL 100 అయితే పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. బేస్ వేరియంట్లో మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే రాదు.
ఇందులో సెల్ఫ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ రెండు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. ఆల్రెడీ 2024, 2023 వీడియోస్ అయితే మన ఛానల్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేశాను. ఆ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎస్, పాత XL 100తో కంపేర్ చేసుకుంటే ఈ కొత్త XL 100లో OBD 2Bకి అప్డేట్ చేసిన వెహికల్ ఏదైతే ఉందో దాంట్లో మీకు ఇంజన్ రిఫైన్మెంట్ అయితే స్మూత్గా ఉంది. పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ వైబ్రేషన్స్ అయితే చాలా వరకు తగ్గినాయి అనమాట. అదొకటి బాగా నచ్చింది నాకు. ప్లస్ ఈ వెహికల్లో ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు 110 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. ఈ ఇంజన్ జనరేట్ చేసే పవర్ అండ్ టార్క్కి ఈ బ్రేక్స్ అయితే సరిపోతాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే సింక్రనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. అంటే మనం బ్యాక్స్ అయినా బ్రేక్ ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ అయితే ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది బ్యాక్ సైడ్ బ్రేక్ అయితే 100% ప్రెస్ చేశాను. మీకు బ్రేక్స్ ప్రెస్ చేయగానే ఆగాలి అంటే ఇది ఆగదన్నమాట. సో అక్కడెక్కడో మీరు ఆగాలనుకోండి, ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేస్తేనే ఆగిద్ది. రెండు బ్రేక్స్ ప్రెస్ చేస్తే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీకు లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్ అయితే వెలిగింది చూసారా. మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇట్లా లైట్ వెలిగింది అంటే మీరు పెట్రోల్ కొట్టించుకోవాలి. 4 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉండిద్ది. ఆల్రెడీ మీరు వెహికల్ పర్చేస్ చేసినప్పుడు షోరూమ్ వాళ్ళు 1 లీటర్ అయితే ఫ్రీగా ఇస్తారనమాట. ఇంకొక 300 రూపీస్ మీరు పెట్రోల్ అనేది కొట్టించుకున్నట్లయితే ఫుల్ ట్యాంక్ అయిపోయిద్ది. సో ఈ లైట్ అయితే ఆరిపోయిద్ది అనమాట. అక్కడ నుంచి మీరు మళ్ళీ ఎప్పుడైతే రైడ్ చేసుకుంటూ వెళ్ళేదారిలో ఈ లైట్ వెలిగిద్దో అప్పుడైతే పెట్రోల్ కొట్టించుకోండి. అయిపోయినప్పుడల్లా ఒక 250 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. ఇంకా ఇక్కడ మీకు ఫుల్లీ ఎన్లాక్ కన్సోల్ అయితే ఉంది. అలాగే పక్కన మీకు కొన్ని ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. స్టిఫర్ సస్పెన్షన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. ఇక్కడ రోడ్ అయితే అన్ఈవెన్గా అయితే ఉంది. అంత ప్రాపర్గా స్మూత్గా అయితే ఏమీ లేదు. ప్రతి బంప్ కూడా నేను ఎక్స్పీరియన్స్ అయితే అవుతున్నాను. సీట్ అయితే మెత్తగానే ఉంది. సీట్ కంఫర్ట్ బాగుంది. 90 degreesలో కూర్చొని మీరు ఇట్లా రైడ్ చేయొచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది. టైర్స్ విషయానికి వస్తే 16 inches స్పోక్ వీల్ అయితే ఇచ్చారు. ట్యూబ్ టైర్ అనమాట, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. ఇంకొక డిఫరెన్సెస్ మీరు ఈ వెహికల్లో ఏం నోటీస్ చేయొచ్చు అంటే పాత వెహికల్లో మీకు LED DRL అయితే ఉండేది, అది రిమూవ్ చేశారు. ఫ్రంట్స్ అని మీకు DRL అయితే ఉండిద్ది కదా, అది ఈ వెహికల్లో లేదనమాట. అలాగే హెడ్లైట్ ఆన్ చేయడానికి ఇక్కడ ఒక స్విచ్ అయితే ఉండిద్ది, అది కూడా రిమూవ్ చేశారు. అలాగే ఈ కిక్ రాడ్ దగ్గర మీకు ఇంకొక సెన్సర్ అయితే యాడ్ చేశారనమాట. ఈ డిఫరెన్సెస్ అయితే మీరు చూడొచ్చు 2025 XL 100లో. ఎక్కువగా ఈ వెహికల్ ఎవరు పర్చేస్ చేస్తారంటే రైతులు అనమాట. వాళ్ళు పొలాలకు వెళ్తారు కదా, బ్యాక్ సైడ్ గడ్డి వేసుకుని వెళ్తారు, లేకపోతే పొలాల్లో గడ్డి కోసుకొని వచ్చి ఇంటి దగ్గర బఫెలోస్ ఉంటాయి కదా వాటికి పెడతారనమాట. దాని పర్పస్గా అయితే ఈ XL 100 అయితే వాడతారు. యూరియా బస్తాలు వేసుకొని వెళ్ళొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్ బ్రో. వెనకాల సీట్ అయితే రిమూవ్ చేసుకొని దానిపైన మీరు లోడ్ అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు. 130 kg లోడ్ క్యారింగ్ కెపాసిటీ అయితే ఉంది. టీవీఎస్ వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టింది అయితే అది. మనం 150 kg పైన ఈ వెహికల్ మీద అయితే వేసుకొని వెళ్ళిపోవచ్చు. కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంది కదా, కానీ ఈ వెహికల్ మీరు ఏదైనా ఫెస్టివల్ టైంలో టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి పర్చేస్ చేస్తే మాత్రం మీకు చాలా వరకు డిస్కౌంట్ అయితే ఉండిద్ది. స్పెషల్ ఆఫర్స్ అయితే మీకు ఎప్పుడు XL 100 మీద అయితే ఉంటాయి. ఎవరైనా XL 100 కొనుక్కోవాలి అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళి ఆఫర్స్ గురించి తెలుసుకోగలరు. ఇది 2025 XL 100కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ అయితే మాత్రం మీకు అంత ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే ఉండదు 100cc అయినప్పటికీ. పాత వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే కొత్త వెహికల్ మీకు చాలా వరకు ఇంజిన్ అయితే స్మూత్గా ఉంది కాబట్టి లేటెస్ట్ వెహికల్ కొనమని చెప్తాను. ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.